ఏప్రిల్ 12 దాటినా కూడా కొనుగోళ్లలో వేగం అందుకోలేదు. కానీ ప్రైవేట్గా దళారులు, వ్యాపారులు, మిల్లర్లు కలిసి ప్రభుత్వం అచేతనంగా ఉండడం వల్ల మొత్తం వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకోవడం జరుగుతున్నది. ఆరుగాలం కష్టపడ్డ రైతులు, అన్నదాతలు ఇవాళ పండించిన పంటకు బోనస్ వస్తుందని ఎదురు చూస్తుంటే బోనస్ సంగతి దేవుడెరు కానీ గిట్టుబాటు ధర కంటే కూడా ఒక 700 రూపాయలు తక్కువ రావడం అనేది నిజంగా దురదృష్టకరం, శోచనీయం. ఇవాళ అన్ని పేపర్లలో కూడా వచ్చింది, అన్ని టీవీలలో కూడా నిన్న వచ్చింది. మొత్తం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జనగామలో ఈ విధంగా దళారులు, వ్యాపారులు, అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వారి మీద చర్య తీసుకున్నారు అని చెప్పేసి ఒకవైపున వ్యాపారస్తులకు హెచ్చరికలు చేస్తూ, అధికారులకు హెచ్చరికలు చేస్తూ కొంతమందికి అభినందనలు తెలిపారు. ఈ ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపింది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా 1530 రూపాయలకు క్వింటాల్ కొనుక్కున్నట్లయితే వ్యాపారులు ముఖ్యమంత్రి గారి యొక్క హుంకరించిన తర్వాత, వారు బెదిరించిన తర్వాత, అధికారులను ప్రశంసించిన తర్వాత, మీరందరూ కూడా రేటు ఎంఎస్పీ ఇవ్వాలని చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రేటు 30 రూపాయలు. 1530 రూపాయలు ఇంతకుముందు కొన్నట్లయితే ఇప్పుడు 1560 రూపాయలు. ఇవాళనే అన్ని పేపర్లలో కూడా వచ్చింది, ఫ్రంట్ న్యూస్లో కూడా. సీఎం చెప్పినా పెంచేదే లే, సీఎం చెప్తే చెప్పుకోనియండి, మేము మాత్రం చెయ్యం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీష్మించి కూర్చుకున్నారు. అదేవిధంగా ఇంకో పేపర్లో కూడా నమస్తే తెలంగాణలో కూడా వచ్చింది, పెరిగింది 30 ఇవాళ. అంటే ఒక జనగామలోనే జరగట్లేదు, జనగామ మార్కెట్లో మేము వెళ్ళి ఆ రైతుల యొక్క బాధ మేల్కొల్పేదాకా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. ఈ ప్రభుత్వం అధికారులు వాళ్ళందరూ పోతే మేము రాజకీయం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞాపన చేసినాం. జనగామ మార్కెట్కి దరిదాపుగా 40,000 క్వింటాళ్ళ వడ్లు ఈ వారం రోజుల్లో వస్తే 4047 మెట్రిక్ టన్నుల ధాన్యం అక్కడికి వస్తే ఏనాడు కూడా 1500 రూపాయలు, 1600 రూపాయలు, 1700 ఇచ్చిన తప్ప 2200 ఇచ్చిన పాపాన ఓలే. ఇవాళ వాళ్ళ లెక్కలు చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇవాళ నిన్న అన్ని పేపర్లలో వచ్చిన తర్వాత అక్కడున్న మార్కెట్ డిపార్ట్మెంట్ ఒకటి ప్రెస్ రిలీజ్ ఇచ్చింది, మీ వార్తలన్నీ తప్పు, మీరు చెప్పిందంతా రాసింది తప్పు, మీరు చెప్పింది తప్పు, మేము చేసేదే కరెక్ట్ అని చెప్పేసి లాస్ట్కో సెంటెన్స్ రాసింది. ది అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ పబ్లిష్డ్ ఇన్ వేరియస్ తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ ఆర్ నాట్ కరెక్ట్, బేస్లెస్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ట్రూత్. మరి ట్రూత్ ఏంటని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పారు, మార్కెట్కి పొద్దున్నే ధాన్యం వస్తే 12 గంటల వరకు లాట్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత 1 వరకు మొత్తం కూడా వాటికి బిడ్స్ ప్రకటించాలి. 12 గంటల నుండి 1 గంట వరకు ఆ అధికారుల సమక్షంలో ఇనాం కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, లేకపోతే మామూలుగానే కూడా ప్రకటించాలి. కానీ ప్రతిరోజు అది 1కి ప్రకటించకుండా 5 వరకు మన 10వ తారీఖు తీసుకెళ్ళిండ్రు. వాళ్ళే చెప్పిండ్రు మేము 1కి ప్రకటించాల్సింది 5 గంటలకు ప్రకటించామని చెప్పేసి వాళ్ళే 10వ తారీఖున బిడ్ విన్నర్స్ లిస్ట్ ఈస్ డిక్లేర్డ్ అట్ 5 PM ఇన్స్టెడ్ ఆఫ్ 1 PM. అంటే 1కి ప్రకటించాల్సిన దాన్ని 5 గంటలకు ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత రైతులందరూ కూడా ఇక తొందరగా పోతుంది కాబట్టి, వర్షం వస్తుంది కావచ్చు, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకునే క్రమంలో 1530 రూపాయలు, 1600 రూపాయలు వాళ్ళందరినీ కూడా మొత్తం కూడా అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అధికారులందరూ వచ్చి, పోలీసులు వచ్చి, లేదు లేదు ఇది అన్యాయం జరిగింది, ఖచ్చితంగా దాని రేట్ అంతా కూడా మారుస్తామని చెప్పింది. మేము కూడా నమ్మినాం. నమ్మిన తర్వాత సరే రైతులందరినీ కూడా సంజాయించినాం. రేపు పొద్దున్నే మళ్ళా రేట్లు పెంచుతా అంటున్నారు, అధికారులు ఏదో బాగానే రియాక్ట్ అయిందని చెప్పేసి మరలా రేపు తెల్లవారి నిన్న 11 గంటల తర్వాత వస్తాయని చెప్పి మేము పోయినట్లయితే వాళ్ళందరికీ 1530 ఉంటే 30 రూపాయలు పెంచినాం,
1570 ఉంటే 30 రూపాయలు పెంచి 1600 చేసినాం. అంటే అంతకుముందు ఉన్న లాట్స్ మొత్తం మీద కూడా ప్రతి రేటు మీద కూడా 30 రూపాయలు గొప్పగా పెంచామని చెప్పింది. నేను మరలా వెళ్ళి ఆ అధికారులతో మాట్లాడి ఆ యొక్క రైతులందరి యొక్క బాధ చెప్తుంటే రైతులందరూ కూడా మొత్తం కూడా మాయిశ్చర్ చూసినాం. ఉదాహరణ 40 ఉంటే, ఉదాహరణ 30 ఉంటే, ఉదాహరణ 20 ఉంటే అందరికీ అదే రేటు కట్టించింది. మరి ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారులు అంటే లేరు సార్ వెళ్ళిపోయిందని చెప్తారు. వ్యవసాయ కార్యదర్శి మార్కెట్ కార్యదర్శి అంటే సస్పెండ్ అయ్యని చెప్తారు. అయినా కూడా మళ్ళీ పెంచాల్సిందే, ఇది అన్యాయం అని చెప్తే ఇక రైతులందరూ మరి ఏదో విధంగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి అంటే తప్పనిసరిగా పెంచుతామని చెప్పాను. కానీ 5 గంటలకు పెంచకపోగా ముఖ్యమంత్రి ఆదేశించిన, ముఖ్యమంత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మేము 30 రూపాయల కంటే ఎక్కువ పెంచాం, 1530 రూపాయలు మాత్రమే యాడ్ చేస్తామని చెప్పేసి 5 గంటలకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ముఖ్యమంత్రి గారు మీరు ఆదేశించిన తర్వాత, వార్నింగ్ ఇచ్చిన తర్వాత, సస్పెండ్ చేసిన తర్వాత, అభినందించిన తర్వాత రైతులకు మీరు ఇస్తానన్న బోనస్ సంగతి పక్కన పెడితే ఇవాళ 700 రూపాయలు తక్కువ ఇస్తే ఏ విధంగా కరెక్ట్ అని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అంతేకాదు జనగామలో 193 కేంద్రాలు మీరు పెట్టినారు. ఈ 12 రోజుల్లో 193 కేంద్రాల్లో మీరు మొత్తం కూడా తీసుకున్నది ఇప్పటి వరకు 442 మెట్రిక్ టన్నులు. 10 రోజుల్లో మీరు పెట్టిన 193 కేంద్రాల్లో మీరు తీసుకున్న వడ్లు 442 మెట్రిక్ టన్నులు. మరి అదే మార్కెట్కి వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారమే 40,000 క్వింటాళ్ళు, అంటే 4,074 మెట్రిక్ టన్నులు. అంటే ఒక 10 రెట్లు మీరు కేంద్రాలు పెట్టిన తర్వాత కూడా ఆ కేంద్రాలకు పోకుండా రైతులు తక్కువ ధర దగ్గర ఇచ్చే మార్కెట్కి ఎందుకు వస్తున్నారని మీరు గమనించండి. అంటే మార్కెట్లు మీరు తెరిచిందని చెప్తున్నారు కానీ తెరవలేదు. మార్కెట్లో పొండి అని చెప్పేసి అక్కడున్న కేంద్రాల దగ్గర ఉన్న అధికారులే చెప్తున్నారు. సదుపాయాలు కల్పించలేదు. అక్కడ కనీస సదుపాయాలు లేకుండా, కనీసం మంచినీళ్ళు లేకుండా, కనీసం అక్కడ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసినట్టు టార్పాలిన్స్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా కేంద్రం తెచ్చినామని చెప్తే అక్కడికి వచ్చిన రైతులు వాళ్ళు మీరు ప్రైవేట్ కన్నా ఇవ్వండి లేకపోతే మార్కెట్ కన్నా ఇవ్వమని చెప్పేసి మీ దగ్గర ఏదైతే కేంద్రానికి ఇన్ఛార్జెస్ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అందువల్ల 10 రోజుల్లో జనగామ జిల్లాలో మీరు ఏర్పాటు చేసిన 193 కేంద్రాల్లో మీరు సేకరించిన ధాన్యం 442 మెట్రిక్ టన్నులు. అదే జనగామ జిల్లాలో జనగామ మార్కెట్కు మాత్రమే వచ్చింది 4,047 మెట్రిక్ టన్నులు. అంటే మీ కేంద్రాలు పనిచేయట్లే, మీ కేంద్రాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి. రైతులకు ఎంఎస్పీ ఇవ్వడానికి కూడా మీ ప్రభుత్వం ఇష్టం లేదని చెప్పేసి దీని ద్వారా తెలుస్తున్నది. మీరు చెప్పిన తర్వాత 2,200 రూపాయలు ఇవ్వాల్సిన దాంట్లో 1,500 రూపాయలు ఇవ్వడం అనేది ఎట్లా కరెక్ట్? మీరు దయచేసి మార్కెట్ కమిటీ నిన్న ఇష్యూ చేసిన దాన్ని తెచ్చుకోండి. అదేవిధంగా సేకరణ కేంద్రాల యొక్క లిస్టు తెచ్చుకోండి. అదేవిధంగా మార్కెట్లో ప్రతి లాట్కి ఏ రేటు ఉందో కూడా తెచ్చుకోండి. 1,500, 1,600, 1,700 జనగామ మార్కెట్లో ప్రతి లాట్కి వచ్చింది ఇది. ఇదే జనగామ తిరుమలగిరి ఉంది, సూర్యాపేట ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది, ఎవ్రీవేర్ అంతే. రాష్ట్రం మొత్తం మీద అన్ని మార్కెట్లలో ఇదే దోపిడీ, ఇది దళారుల వ్యవస్థ, వ్యాపారుల కుమ్మక్కు, అదేవిధంగా రైతుల దోపిడీ ఇదే విధంగా అన్ని చోట్ల కొనసాగుతున్నది.